గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో ప్రజలకు సరిపడా నీళ్లు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచ్ గుర్రాల శ్రీనివాస్ తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెంటనే స్పందించి గ్రామానికి సరిపడా మిషన్ భగీరథ నీటిని విడుదల చేయాలని కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ డిఈ కరుణ్ కుమార్, ఏఈ నరేష్తో సమావేశమై గ్రామంలో నీటి సమస్య గురించి తెలిపారు. ఫీల్డ్పై తీసుకువెళ్లి నీటి ట్యాంకులను, బోరు మోటార్లను ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విషయం తెలపగానే గ్రామాన్ని సందర్శించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామనడం డిఈ అరుణ్ కుమార్, ఏఈ నరేష్కు గ్రామ పాలకవర్గం గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల నీటి సమస్యకు త్వరితగతిన పరిష్కారం కల్పించాలన్నారు. 10 రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని డిఈ అరుణ్ కుమార్ తెలిపారు. పంపు సెట్లు మొదలైనవి కాలిపోవడం వల్ల తరచూ నీటి సమస్య ఏర్పడుతుందని, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెన్నెల విజయ్ కుమార్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. దుబ్బాక మండల తిమ్మాపూర్ గ్రామంలో గత కొన్ని ఏళ్లుగా ఉన్నటువంటి పెండింగ్ అంటే వస్తున్నప్పుడు వస్తూనే రానప్పుడు వస్తలేవు. ప్రజలతో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు మరి మిషన్ భగీరథ వాటర్ తిమ్మాపూర్ గ్రామానికి ప్రతి ఇంటికి చేరే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి తిమ్మాపూర్ ప్రజల పక్షాన అధికారులకు ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వారంలో 10 రోజులకు 15 రోజులకు ఒకసారి రావడం వలన కొంత ఇబ్బంది అవుతుంది. వచ్చిన వాటర్ గ్రామానికి సరిపోవటం లేదు. జనాభా నిష్పత్తి ప్రకారంగా ప్రతి ఇంటికి మిషన్ భగీరథ వాటర్ చేరే విధంగా మరి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నూతనంగా ట్యాంకులు కట్టడానికి వీల్లేదు. కొత్త బోర్లు ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి వాటర్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి మరి దీన్ని తక్షణమే కొంచెం కొమిడి బండ నుంచి ఏ ప్రాబ్లం లేకుండా నేరుగా దుబ్బాక నియోజకవర్గానికి, దుబ్బాక తిమ్మాపూర్ గ్రామానికి నీరు వచ్చే విధంగా, తాగునీరు వచ్చే విధంగా మరి గౌరవ డిఈ గారికి మరి ఏఈ గారికి విన్నవించడం జరిగింది. దయచేసి 10 రోజుల సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చినందుకు గౌరవ డిఈ గారికి, ఏఈ గారికి మన తిమ్మాపూర్ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కొత్తగా డి కిందకి వచ్చిన దుబ్బాక డివిజన్కి ఇక్కడ తిమ్మాపూర్ గ్రామానికి వాటర్ ప్రాబ్లం ఉంటే రావడం జరిగింది. ఇష్యూ ఏం లేదు. కాకపోతే ఏంటంటే మిషన్ బై ద వాటర్ కొంచెం తక్కువ వస్తున్నాయి. అది ఆల్టర్నేట్ సొల్యూషన్ ఒకటి చూసినాము. అది మ్యాక్సిమం ఒక 10 రోజుల్లో సాల్వ్ అవుతుంది ఆ ఇష్యూ. అయితే మనకి పంప్ సెట్లు అవి కాలిపోవడం వల్ల తరచూ మనకి ఆ ఇబ్బంది వస్తుంది. దానికి ఆల్టర్నేట్ ఒకటి చేసిర్రు. ఇప్పుడు దానివల్ల డైవర్ట్ చేయడం వల్ల మనకి వాటర్ అనేది ఇష్యూ లేకుండా వస్తాయి. ఇప్పుడు ఒక 10 days పడుతుంది ఇది సాల్వ్ అవుతుంది.